మాట్లాడిన తర్వాత రక్షణ పొందాను, ప్రభు దగ్గరికి వెళ్ళాను, జీవితాన్ని మార్చుకున్నాను. చీకటి కోరలలో ఉన్న నా జీవితాన్ని, విలువ లేని నా బ్రతుకును నా దేవుని చేతిలో పెట్టిన తరువాత, నా దేవుడు నన్ను తన బిడ్డగా మార్చుకున్న తరువాత, రక్షణ పొందిన తరువాత, బాప్తిజం పొంది సంఘములో సభ్యుడిగా మారి సేవకునికి పరిచర్య చేస్తూ దేవుని సేవలో సాగిపోతూ ఉన్న తరువాత, దేవుడు ఆనాటి నుండి నా దేవుని స్వరము విన్న దగ్గర నుంచి, నా దేవుడు నాతో మాట్లాడిన నాటి నుంచి నా బ్రతుకును దేవుడు చేంజ్ చేసేశాడు. మారిపోయింది నా బ్రతుకు. ఎప్పుడో చచ్చిపోవాలనుకున్న నన్ను ఈరోజు దేవుడు దేశమంతా రాష్ట్రాలన్నీ తిప్పి దేవుడు తన పని కొరకాయి ఇంతగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. పనికి రాని నా జీవితంలోనే ఇంత విలువ తెచ్చిన దేవుడు గదా. నాన్న, ప్రియ చెల్లి, అక్క, అమ్మ, తమ్ముడు, నాకంటే ఘనులైన మీలో నుంచి, మీ కుటుంబాలలో నుంచి యోధులను దేవుడు పైకి లేపునుగాక. నాకంటే ఘనమైన వారిగా మిమ్మలను చేయునుగాక. ఉన్నతమైన స్థితులలో దేవుడు మిమ్మలను నిలవబెట్టునుగాక. పనికి రాని నా జీవితమును ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు. పనికిరాని ఆ తెకోవాకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? పనికిరాని దానిలో నుంచి ప్రవక్తను దేవుడు పైకి లేపాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఘనమైన వారు నీ కుటుంబములలో లేవబోతున్నారు. మీ సంఘాలలో కూడా ప్రార్థనా పరులు, యోధులు లేవబోతున్నారు. దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సంతానం లేదే ఇంకా నేను అనుకుంటున్నావా తల్లి? బాధపడబాక. నీ గర్భములో నుంచి యోధులు పుట్టబోతున్నారు. అయ్యో, విలువ లేదు, వీడు చదువు రాదు, జ్ఞానము లేదు, ఎలా బతుకుతారు ఈ పిల్లలు, ఎలా బతుకుతారు ఈ కుమారుడు, ఎలా బతుకుతాడు ఈ కుమార్తె, ఎలా బతుకుతాదని నువ్వు అనుకుంటున్నావేమో. నీకంటే ఘనమైన వారిగా దేవుడు వాళ్ళను చేయబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచు. రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పగలరా? విలువ లేని దానిలో నుంచి ఘనమైన దానిని దేవుడు పైకి లేపాడు. ఏ ఊరది? ఎస్. ఇంకొక 15 నిమిషాలు ఉంది. నా మాట ముగించడానికి ఇష్టపడుతున్నాను. ముందుకు కొనసాగుతాను. ఈ సాక్ష్యాన్ని నేను ఎక్కువగా ఇక చెప్పలేకపోతున్నాను. నా దేవుడు నన్ను మార్చినట్టు మిమ్ములను కూడా మార్చునుగాక. నన్ను వాడుకుంటున్నట్టు నాకంటే ఘనంగా మిమ్ములను వాడుకొనుగాక. రెండవ పాయింట్ చెప్తాను. 2 పాయింట్లు అయితే సరిపోతుంది అనుకుంటాను ఇక టైం. రెండవ పాయింట్ నంబర్ 2, నెహెమీయా గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి నెహెమీయా పుస్తకం 3వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతున్నారు, వినాలని కోరుతూ ఉన్నాను. 3:27 నాన్న. ఆనుకొని ఓపేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరి యొక్క భాగమును తెకోవీయులు బాగు చేసి, 2 చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టు. దీన్ని కాసేపు వివరించనియండి. అది యెరూషలేము ప్రాంతం, మహాదేవాలయం. దాని చుట్టూ కూడా ప్రాకారం. ఒక రాజు చక్రవర్తి దాని మీద దాడి చేసి దండెత్తి వచ్చి అందులోనున్నటువంటి ఘనులను, యవనస్తులను, బలవంతులను, పనికొచ్చే వాళ్ళందరూ కూడా విద్యావంతులను తీసుకొని వెళ్ళిపోయాడు, చెర్రగొనిపోయాడు. ఆ పట్టణాన్ని కాల్చివేశాడు, దాన్ని దోచుకున్నాడు, ప్రాకారాన్ని కూల్చేశాడు.
యెరూషలేము గోడలను కాల్చేశాడు. ఎందుకంటే ఆ గోడలలో బంగారాన్ని పోసి కట్టాడు సొలొమోను. ఈ తగలబెడితే బంగారం కరిగి బయటకు వచ్చేదని రాళ్లను కూడా పగలగొట్టి చేసేసాడు. మీకు ఒక మాట చెప్పాలి, పాడైపోయిన యెరూషలేము కొరకాయి నెహెమ్యా భక్తుడు లేచి అందరి వైపు చూచి లాడిపోతూ ప్రార్థన చేస్తూ ఉండగా వాళ్ళందరికీ కూడా పిలుపునిచ్చాడు. అయ్యా, బాగు చేసుకుందాం రండి, మందిరాన్ని బాగు చేసుకుందాం రండి, ప్రాకారపు గోడను బాగు చేసుకుందాం రండి, యెరూషలేముకు కాపుదలగా ఉన్న ఆ గోడను బాగు చేసుకుందాం రండి అని పిలుపునిస్తే అందరు కూడా ఇశ్రాయేలీల ప్రజలలో గోత్రములలో కొంతమంది పైకి లేచి మేము బాగు చేస్తాం ఈ భాగాన్ని, మేము ఈ భాగాన్ని బాగు చేస్తాం, ఈ భాగం మాది అని వంతులేసుకున్నారు. వాళ్ళల్లో తెకోవీలు కూడా ముందుకొచ్చారంట. ప్రైజ్ ది లార్డ్. పాడైపోయిన భాగమంతా కూడా బాగు చేయడానికి తెకోవీలు ముందుకొచ్చారు. నానా, ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న రెండవ పాయింట్ ఏంటో తెలుసా? ఏది పాడైపోయిందో దానిని బాగు చేసేవారే ఈ మాట్లాడు ఈ తెకోవాలోనున్న ప్రజలు ఎలాంటి వారో తెలుసా? పాడైపోయిన దానిని శిథిలమైపోయిన దానిని బాగు చేసుకునేవారు. అయ్యగారు ఇందాక చక్కని పాట రాసిన పాటలు పిల్లలు పాడారు కానుకలు పట్టేటప్పుడు. అందులో మొదటి వచనం ఏంటది? ఎక్కడో పెట్టినది. ఆ వచనములో ఉన్నటువంటి పదములు నాయనా, అద్భుతమైన పదములు ఏమున్నాయి దానిలో? పడిపోయినాను, చెడిపోయినాను, నీ పాదముల చెంత చేరి ఉన్నాను, నన్ను లేవనెత్తుము, నీ ప్రేమతో నన్ను బ్రతికించుము, నీ స్పర్శతో. కొట్టు, చప్పట్లు కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మూడవ వచనములో, కృంగిన వేళ నా వైపు చూచితివి, నా దరిని చేరి నన్ను బ్రతికించితివి, నీ వాక్కును పంపి జీవమునిచ్చావయ్యా, నీ మందిరములో నన్ను నిలిపితివి. ఇంకోసారి కొట్టవచ్చుగా. అబ్బా, ఈ మందిరాలు పాడైపోతున్నాయి. ఆ మందిరం కాదు, యెరూషలేము ప్రాకారపు గోడలు, యెరూషలేము మందిరములు మాత్రమే కాదు. ఈనాడు ప్రియులారా, మానవుని యొక్క హృదయమే దేవుని ఆలయం. ఇది దేవుని చెప్పు, అవునా కాదా? ఇది హృదయమే. ఏంటిది? ఇది మాట్లాడతారేమో చూడు. పాట అయితే వస్తుంది, మాట అయితే. హృదయం దేవుని ఆలయం. దేవదేవుడు భక్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివాసము చేస్తుందని మీరు ఎరగరా? దేవుడు మనలో ఉన్నాడు. ఈ మందిరాన్ని దేవుడు తయారు చేసుకున్నాడు. సౌఖ్యంగా, ఆరోగ్యకరంగా, దీవెనకరంగా, మహిమయుక్తంగా, ఏ చెడుగు లేకుండా దేవుడు దీన్ని తయారు చేసుకొని నిలబెడితే మనిషి తంత్రములు కల్పించుకొని దేవునికి దూరం అయ్యి దేవుని దుఃఖపెట్టి దేవుడు పాపములో, చెడుగులో, అక్రమములో, అన్యాయములో మానవుడు పడిపోయి ఈ దేవాలయాన్ని పాడు చేశాడు. పాడైపోయింది ఇది. యవ్వనస్తులు బాగానే ఉంటున్నారు ఇప్పుడు దాకా. ఇది రట్ట అయిందా? ఏంటి సంగతి అంటే అసలు దీన్ని పాడు చేసి వదిలిపెడుతున్నారు. ఇది పరిశుద్ధంగా ఉండాలని దేవుని ఉద్దేశం. దేవుని కొరకై నిలబడాలని దేవుని ఉద్దేశం. దేవుని పని చేయాలని దేవుని ఉద్దేశం. దేవుని కొరకై నీవు నిలబడి దేవుని యొక్క ఆత్మల రక్షణ పొందడానికి పాటు పడాలని దేవుని ఉద్దేశం.
ఏమి చేస్తున్నావు నువ్వు? నస్తుల జీవితాలు, పాడైపోతున్న వృద్ధుల జీవితాలు, పాడైపోతున్న తల్లులు, పాడైపోతున్న సమాజం, పాడైపోతున్న లోకం, పాడైపోతున్న దేశం అల్లాడిపోతూ ఉంది. ఈ మందిరాలు పాడైపోతున్నాయి. ఒక్కొక్కడు పైకి లేచి నీళ్ళని పాలని జల్లడం మొదలుపెట్టి ఆత్మలను దోచుకొని వెళ్ళిపోతున్నాడు. సత్యము కొరకై నిలబడిన వాడు కన్నీళ్లు తప్ప ఏది మిగలడం లేదు. పాడైపోతున్న ఈ మందిరాలను బాగు చేయడానికి తెకోవీలు లేచినట్టు నీవు కూడా లేచదవుగాక. కొట్టో, ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకో. ఎలాగైనా కానీ ఒక ఆత్మను దేవుని దగ్గరకు తీసుకొని రావాలి. నన్ను రక్షించాడు నా దేవుడు, నా బిడ్డలను రక్షణ కావాలి, నా భర్త రక్షణ పొందాలి, నా పిల్లలు రక్షణ పొందాలి, నా బంధువులు రక్షణ పొందాలి, నా స్నేహితులు రక్షణ పొందాలి, నా ఇరుగు పొరుగు వారు, నా వీధిలో ఉన్నవారు అందరూ రక్షణ పొందడానికి నేను కూడా ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుని ఉపవాసం ఉండి కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని మీద ఆనుకొని ఒక తీర్మానం చేసుకొని దేవుని కోసం నేను నిలబడతానని ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి రా. తెకోవీలు వలె. ప్రైజ్ ది లార్డ్. ఇది పాడైపోతుంది నాన్న, జీవితాలు పాడైపోతున్నాయి తల్లి, పాడైపోతున్నాయి సోదరుడా. ఈ కోటాలు ఎందుకో తెలుసా? 4 రోజులు అంతమంది దైవజనులను పిలిచి ఏమి డబ్బులు ఉన్నాయని, ఏ ఆస్తి ఉందని, ఏముందని, ఎందుకు ఇలా ఏర్పాటు చేశాడు? ఇంత వైభవంగా, ఇంత ఈ పరిస్థితి అంతా చూస్తుంటే యవనస్తులు ఎంత కష్టపడ్డారో, సేవకుడు ఎంతగా ప్రయాసపడ్డాడో, ఎంత ప్రార్థన చేశారో, ఎంత విజ్ఞాపన చేసి సంఘమంతా ఎంతగా రోదన చేస్తే ఇంత వైభవాన్ని దేవుడిచ్చాడో. ఈ కూటమిలో ఒక్క ఆత్మైన రక్షణ పొందితే పరలోకములో దేవుని సన్నిధిలో దూతలు సంతోషిస్తాయి. ఒక్క పాపైనా రక్షణ పొందాలా, ఒక్క ఆత్మైనా ప్రభువు దగ్గరకు రావాలా. నన్ను మార్చిన దేవుడు వారిని కూడా మార్చునుగాక. హల్లెలూయా. నా జీవితమును దేవుని కొరకై ప్రతిష్ఠించుకున్న నా దేవుడు మిమ్మల్ని కూడా నిలబెట్టునుగాక. నా ప్రియమైన చెల్లి, అక్క, సోదరుడా, అయ్యా, దండం పెట్టి చెప్తున్నాను, జీవితాన్ని మార్చుకో. ఇది పరిశుద్ధంగా ఈ హృదయం ఉండాలని దేవుడు కలుగ చేశాడు. దేవుని కొరకై పరిశుద్ధంగా దేవుడు నివాసము చేయాలని కోరుకున్నాడు. నేను వారి మధ్యలో నివాసము చేయనట్లుగా వారు నాకు ఒక గుడారమును కట్టమని మోషేతో దేవుడు చెప్పాడు. మన మధ్యలో ఉండాలని, మనలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈ హృదయాలు పాడైపోవడం దేవుడు దుఃఖపడుతున్నాడు. నీ బిడ్డల మార్పు కొరకై ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకో. పిల్లల కోసం ఎన్నో సంపాదించి, కష్టపడి, చెమట వచ్చి, రక్తాన్ని పిండి, కండలు కరిగించి బిడ్డల కొరకు పెట్టుకుంటాం. మరి వాళ్ళ రక్షణ కొరకేం చేస్తున్నావు? వాళ్ళ మార్పు కొరకేం చేస్తున్నావు? భర్త, భార్య ప్రయాసపడి బిడ్డల కొరకు ఎంతగా కష్టపడి ఆహారం తీసుకొచ్చి బలమైన ఆహారం పెట్టుకుంటారు. నానా, వాళ్ళు పాడైపోతున్నారు తల్లి, హృదయాలు పాడైపోతున్నాయి. అమ్మ, వాళ్ళ కొరకు మనం ప్రయాసపడదాం. తెకోవీలు మందిరాలు బాగు చేసేవాళ్ళు. ఈ హృదయం అనే మందిరాన్ని మనము కూడా బాగు చేయడానికి లేచుదుముగాక. ప్రభు కొరకై నిలబడుదుముగాక. దేవుని సన్నిధిలో, ఆయన పని కొరకై దేవుని సన్నిధిలో ఏర్పరచబడుదుముగాక. 2 విషయాలు చెప్పాను, టైం అయిపోయింది. విను, ప్రభు కొరకై నిలబడదాం. నా జీవితాన్ని మార్చి దేవుడు తన ఆలయంగా చేసుకున్నాడు. ఈరోజు దేశమంతా తిరిగి సువార్త ప్రకటిస్తున్నాను. నా కుటుంబాన్ని దేవుడు దీవించాడు. చక్కని భార్య, మంచి సంఘం, ఇదిగో నిలబడిన బిడ్డ, ఆత్మీయ కుమారుడు, నాకు పిల్లలు, దేవుని సన్నిధిలో గొప్ప గొప్ప స్థితిలో జ్ఞానవంతులు, చదువుకున్నవారు, కృప కలిగిన బిడ్డలు. ఇలా పైకి
ఇలా కనబడుతున్నారు వాళ్ళు, ఇలా కనబడుతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు దేవుని పని కొరకై బిడ్డలను దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన పని కొరకై నిలబెట్టుకున్నాడు. విరామము లేకుండా ఏ గ్రామానికి వెళ్ళి ఏ ప్రాంతానికి వెళ్ళినా నాతో పాటుగా నా పిల్లలు కూడా, ఆత్మీయ పిల్లలు కూడా బయలుదేరి వాళ్ళు కూడా నాకు నిద్ర లేకుండా ఉన్న రాత్రులు వాళ్ళు కూడా త్యాగంగా నిలబడ్డారు ప్రభువు కొరకాయ. మీ పిల్లలను కూడా దేవుడు అలా వాడుకోబోతున్నాడు. మీ బిడ్డలను కూడా దేవుడు పైకి లేపబోతున్నాడు. ఒక బలమైన యోధులుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీ ఆశలు ఫలించబోతూ ఉన్నాయి. నా దేవుడు మీ కన్నీళ్లు తుడుస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది. సంఘములో యోధులను దేవుడు పైకి లేపబోతున్నాడు. నీ బిడ్డలు ఘనమైన వారిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి పరిచర్యను దేవుడు ఇంకా నూతనమైన మందిరంలోనికి నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. మీ ద్వారా కట్టబోతున్నారు మరొక సంఘాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఎంత కన్నీరు కారుస్తున్నాడో, ఎంత రోదన చేస్తున్నాడో ఆ దైవజనుని యొక్క ప్రార్థన దేవుడు ఆయన ఎన్నుకొని దేవుడు ఏర్పరచుకున్నాడు. లేకపోతే ఇంత పరిచర్య, ఆహా, ఇది కదా భాగ్యం. స్తోత్రం, స్తోత్రం. ఈ బిడ్డలు యవ్వన కాలములో యవ్వన బలములుగా ఇంకా ఉన్నారు అక్కడ. యవ్వన బిడ్డలు, యవ్వన శక్తి, యవ్వన బలం, లోకములో పాపములో చెడుగులో అక్రమములో అన్యాయములో జీవితాన్ని దుర్రుకొని లోకమంతా పాపములో ఉండవలసిన వీళ్ళు ప్రభువు కొరకై ఎందుకు నిలబడ్డారు? దేవుడు ఈ మందిరాలను బాగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మీ బిడ్డలు కూడా ఘనమైన వారిగా చేయబోతున్నాడు నాన్న. అమ్మా, మీ కుటుంబమును దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. పాడైపోతున్న వాళ్ళ కొరకై మనము కూడా ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేద్దాం. దేవుని కొరకై మనము కూడా నిలబడదాం. తెకోవీల వలె దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుందాం. టైం అయిపోతుంది. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ మందిరమును బాగు చేయడానికి నా యేసయ్య కలవరి సిలువలోనికి దిగి వచ్చాడు. ప్రభు సిలువలోనికి దిగి వచ్చాడు. భూమికి ఆకాశమునకు మధ్యలో వేలాడాడు నా ప్రభు. ఆయన ఎంతగానో అల్లాడిపోయాడు దేవుని సన్నిధిలో. దేవుని కొరకాయి నీవు నిలబడాలని నా ప్రభు కలవరి సిలువ మీదకి దిగి వచ్చాడు. పాదమస్తకము గాయములే, రక్తసిక్తమైన దేహం, అయ్యో ముళ్ళ కిరీటం, అరి చేతిలో గాయములు, అరి కాళ్ళలో గాయములు, పక్కలో బల్లెపు పోటు. ఏంటి ఈ పరిస్థితి? ఎందుకోసమో తెలుసా? ఈ మందిరాన్ని బాగు చేయడానికి, ఈ హృదయం అనే మందిరాన్ని బాగు చేయడానికి, ఆయన నీలో నివాసము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో మనలను మనము సమర్పించుకుందాం. నానా, ఎంతకాలము లోకములో పాపములో చెడుగులు అక్రమములు అన్యాయములు ఇంకా దూరంగా ఉంటావు. ప్రభు కొరకై నిలబడే సమయం వచ్చింది. దేవుని కొరకై నీ హృదయాన్ని ఇవ్వగలిగిన సమయం వచ్చింది. పాడైపోయిన ఈ హృదయాలను బాగు చేయడానికి నా యేసయ్య పిలుస్తున్నాడు ఈ రాత్రి. ఈ కూటము ద్వారా ఒక్క పాపైన రక్షణ పొందితే బాగుండని ప్రభు ఈ గొప్ప పిలుపునిస్తున్నాడు నీ కోసం. నన్ను మార్చిన దేవుడు, గ్లోరీ షోటిలాసి లిఖోరవశాయిటరాధ్య, నన్ను మార్చిన దేవుడు ఘనమైనటువంటి కృపలతో మిమ్ములను నింపబోతూ ఉన్నాడు. నీకు ప్రత్యేకమైన మందిరముగా నీ హృదయాన్ని ఏర్పరచుకోబోతున్నాడు. పరిచర్య చేయకుండగా, దేవుని సేవలో సహకరించకుండగా, దూరంగా ప్రభువుకు పనికి రాకుండగా దూరంగా ఎంతకాలం ఉంటావు? ఇదిగో ఈ రాత్రి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. తల్లి, సోదరుడా, నువ్వు దేవుని పని చేయాలి. నువ్వు దేవుని
కొరకు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.